ఓం శాంతి. ఈరోజు 28వ తారీఖు మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, एक ईश्वर से सच्ची मोहब्बत रखनी है। इस इंद्र की दरबार में सपूत बच्चों को ही लाना है, किसी कपूत को नहीं। బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు ఒక్క ఈశ్వరుడితోనే సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ఇది ఇంద్రుడి యొక్క దర్బార్ ఉంది, ఇంద్ర సభ ఉంది. కావున సుపుత్రులైనటువంటి పిల్లలను మాత్రమే ఇక్కడకు తీసుకురావాలి. కిసి కపూతుకోనే, కుపుత్రులను తీసుకురాకూడదు అని బాబా అంటున్నారు. ఒక్క బాబాతోటే మనకు సత్యమైనటువంటి ప్రేమ ఉండాలి. అక్కడ కూడా మనం శాస్త్రాలలో విన్నాం కదా, లౌకికంగా ఇంద్ర సభలో పర్యలు ఈ విధంగా అసురులను తీసుకొచ్చారు, ఆ తర్వాత వారిని శపించడంతో శిలగా మారిపోయారు అని. అలా బాబా అంటున్నారు, ఈ విధంగా మంచి ధారణ, బాబా యొక్క శ్రీమతాన్ని పాటించేటువంటి వారు మాత్రమే బాబాను కలుసుకోవడం కోసం, బాబా మిలన్ జరుపుకోవడానికి అర్హులు. అలా కాకుండా అయితే ఇంకా శిలగా మారిపోవడము అంటే ఇంకా వారిలో ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నతి అనేది కనిపించదు. అందుకే బాబా సుపుత్రులే రావాలి, కుపుత్రులు కాదు అంటున్నారు. प्रश्न है, 21 जन्मों की बड़े से बड़ी लॉटरी लेने के लिए कौन सा पुरुषार्थ करते चलो. 21 జన్మలలో చాలా పెద్దలోకెల్లా పెద్ద లాటరీని తీసుకోవాలి అంటే ఎలాంటి పురుషార్థం చేస్తూ ఉండాలి అని బాబా అడుగుతున్నారు. 21 జన్మలలో చాలా పెద్దలోకెల్లా పెద్ద లాటరీ తీసుకోవాలి అంటే ఎలాంటి పురుషార్థం చేస్తూ ఉంటారు. उत्तर है, एक पारलौकिक साजन को याद करने और उनकी श्रीमत पर चलने का पूरा पुरुषार्थ करो. ఒకే ఒక పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయడము మరియు వారి యొక్క శ్రీమతంపై నడిచేటువంటి పూర్తి పురుషార్థం చేయండి అని బాబా అంటున్నారు. यदि किसी के नाम रूप में बुद्धि लटकी हुई हो तो वहां से बुद्धि योग निकालते जाओ. బాబా అంటున్నారు, ఒకవేళ ఎవరి నామరూపాల్లో అయినా బుద్ధి చిక్కుకపోయి ఉంది అంటే ఇంకా అక్కడి నుండి బుద్ధిని తొలగించండి అంటున్నారు. रात में जब फुर्सत मिलती है प्यार से बाप को याद करो, दैवी गुण धारण करो. మరి ఉదయం అమృతవేళ సమయంలో ఇంకా వేరే ఏ పనులు ఏ వ్యాపకాలు ఉండవు కాబట్టి ఆ సమయంలో చాలా ప్రేమగా బాబాను జ్ఞాపకం చేయాలి. దైవీ గుణ ధారణ కరు తో 21 జన్మోं की లాటరీ మిల్ జాయేగి. దైవీ గుణాలను ధారణ చేయాలి, అప్పుడే 21 జన్మల కోసం మనకు లాటరీ అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి పెద్ద లాటరీని పొందాలి అంటే ఇవన్నీ ధారణలను మనం చేయాలి. గీత్ హే నా వ హంసే జుదా హోంగే, వారు మాతో విడిపోరు అని పాట. భక్తి మార్గంలో ఇది విన్నటువంటి పాట. బాబా ఇక్కడ మనకు దీన్ని అన్వయించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఎవరితో విడిపోరు అంటే బాబాను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అని. ఓం శాంతి. दुख तो यहाँ ही है, बाप आते ही है दुख से छुड़ाने, क्योंकि बच्चों को यह समझाया गया है कि कृष्ण यहाँ नहीं आ सकता. బాబా అంటున్నారు, ఇక్కడే చాలా దుఃఖాలు ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, శ్రీకృష్ణుడైతే ఇక్కడికి రాలేరు కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాప్ ఆతే హీ హే దుఃఖ్ సే ఛుడానే, ఉన్కి పురి మే దుఃఖ్ నహీ హోతా. బాబా వస్తారు దుఃఖాల నుండి విడిపించడం కోసం. శ్రీకృష్ణుడు ఉండేటువంటి ఆ సుఖధామంలో, అక్కడ కృష్ణపురిలో ఎలాంటి దుఃఖము ఉండదు. హమ్ అభి దైవీ గుణ ధారణ కర్నే వాలే బనే హే, అగర్ ఆసురీ గుణ రఖతే రహేంగే తో దైవీ సాంప్రదాయ మే అచ్చా పద్ నహీ మిలేగా. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేయండి. ఒకవేళ ఆసురీ అవగుణాలే మీలో నిండి ఉన్నాయి అంటే మంచి పదవినైతే పొందలేరు కదా. అభి పద్ నహీ మిలా తో కల్ప కల్పాంతర్ నహీ మిలేగా.
ఒకవేళ ఇప్పుడు పదవి లభించలేదు అంటే కల్పకల్పాంతరాలు లభించదు. బడా घाटा है, वह घाटा फायदा तो एक जन्म के लिए होता है, यह तो जन्म जन्मांतर की बात है. చాలా నష్టం జరుగుతుంది. ఇక్కడైతే బాబా అర్థం చేయిస్తున్నారు. లాభం నష్టం అన్నింటి గురించి మనం తెలుసుకున్నాము. अच्छे बुरे कर्म होते हैं ना, सतयुग में सिर्फ अच्छे कर्म होते हैं, बुरे कर्म कराने वाला रावण वहां होता नहीं. సత్యుగంలో అయితే అందరూ సత్కర్మలే చేస్తారు, అక్కడ చెడు కర్మలు చేయించేటువంటి రావణుడు ఉండరు అంటున్నారు. यहाँ जो जैसा कर्म करेगा 21 जन्म के लिए उनको फल पाना है. ఇక్కడ ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి ఫలాన్నే పొందుతారు కదా. या तो चलना है श्रीमत पर, या तो चलना है आसुरी मत पर. ఇక్కడ మనం శివ్ బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. నడిస్తే శివ్ బాబా యొక్క మతంపై నడవండి, లేదా రావణుడి యొక్క ఆసురి మతంపై నడవండి అంటున్నారు. బురా కామ్ కియా గోయా ఆసురి మత్ పర్ చలా జట్ మాలూమ్ పడ్ జాతా హై. ఒకవేళ చెడు పనులు చేశారు అంటే ఇంకా ఆసురి మతంపై నడిచినట్లు, అది వెంటనే తెలిసిపోతుంది అని అంటున్నారు. बाबा से प्यार तो पूरा चाहिए ना, ईश्वर से प्यार नहीं तो गोया असुरों से प्यार है. బాబాతో పూర్తి ప్రేమ ఉండాలి, భగవంతుడితో ప్రేమ లేదు అంటే అసుర్లతో ఉన్నట్లే కదా. యహా తుమ్కో ఈశ్వర్ కా ప్యార్ మిలా హై, कहते हो ईश्वर बाबा प्रतिज्ञा करते हैं हम एक तुमसे ही मोहब्बत करेंगे, फिर कोई से मोहब्बत रखते तो जैसे आसुरों से रखे. మరి బాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా, బాబా మేమొక్క మీతోటే ప్రేమను కలిగి ఉంటాము అని. మరి ఇంకా బాబాతో కాకుండా అన్యులతో ప్రేమ ఉంది అంటే ఇంకా ఆసుర్లతో ఉన్నట్లే కదా. ఫిర్ ఖుద్ భీ అసుర్ బన్ జాయేంగే. ఇంకా అలా ఏమవుతుంది, నెమ్మదిగా స్వయం కూడా అసుర్లుగా అయిపోతారు. ఏ కహానీ భీ బతాతే హై నా, ఇంద్ర की दरबार थी, उसमें कोई परी विकारी को साथ ले आई, वह सपूत बच्चा नहीं था, कपूत विकारी था, तो दोनों को नीचे फेंक दिया. ఏ విధంగా ఇంద్ర సభలో పర్య అసుర్లను తీసుకొని వస్తే ఎలా వారు శపించబడ్డారు అని మనం కథలో కూడా విన్నాం కదా. ज्ञान पूरा न होने के कारण ऐसे ऐसे को ले आते हैं जो पवित्र नहीं रह सकते हैं. జ్ఞానం పూర్తిగా లేకపోవడం వలన ఇంకా పవిత్రంగా ఉండలేకపోతూ ఉంటారు. బాబా అంటున్నారు ఇంకా అలాంటి వారు కూడా వచ్చేస్తారు మధుబన్కి. तो जो बीके उनको ले आते हैं वो भी श्रापित हो जाते हैं. ఏ బీకేలైతే వారిని తీసుకొస్తారో ఇంకా వారు కూడా శపించబడిపోతారు. वह तो श्रापित है ही, यह ईश्वर की ज्ञान इंद्र सभा है. ఇది ఈశ్వరుడి యొక్క జ్ఞానం. ఇక్కడ బాబా అంటున్నారు ఇదంతా ఇంద్ర సభ ఉంది కదా. జ్ఞాన్ వర్షా బర్సానే వాలా ఏక్ హీ బాప్ హై. మనందరిపైన జ్ఞాన వర్షాన్ని కురిపించేవారు ఒకే ఒక శివ్ బాబా ఉన్నారు కదా. తో యహా బహుత్ సమజ్కర్ కిస్కో లే ఆనా చాహియే. కాబట్టి బాబా అంటున్నారు ఇక్కడ ఎవరికైనా బాగా అర్థం చేయించి మీరు వారిని తీసుకొని రావాలి అంటున్నారు. నహీ తో లే ఆనే వాలే భీ శ్రాపిత్ హో జాతే. లేదంటే ఎవరైతే వారిని తీసుకురావడానికి నిమిత్తం అవుతారో వారు కూడా శపించబడతారు. తుమ్ రుహానీ పండే హో, తుమ్ లే ఆతే హో సుప్రీం రూహ కే పాస్, తో బహుత్ ఖబర్దారీ సే లే ఆనా చాహియే. ఇప్పుడు మనం ఎవరము అంటే ఆత్మిక గైడ్స్ ఉన్నాము. సుప్రీం తండ్రి మనందరినీ తనవారిగా స్వీకరించారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ వ్యవహరించాలి. यूं तो मिलने के लिए बहुत आते हैं, कईयों से मिलना भी पड़ता है, परंतु वह दिन भी आएगा जो कितना भी बड़ा आदमी पवित्र नहीं होना होगा तो सामने आ न सके. బాబా అంటున్నారు చాలా మంది వస్తూ ఉంటారు, అందరూ పవిత్రమైన వారే ఇక్కడికి రారు కదా. దాదీలను పెద్దవారిని కలుస్తూ ఉంటారు. సాకార్ బ్రహ్మ బాబాను కూడా ఎంతో మంది విఐపీస్ ఎంతో మంది ప్రముఖులు వచ్చి కలుస్తూ ఉండేవారు. బాబా అంటున్నారు ఒక రోజు వస్తుంది ఇంకా పవిత్రత లేనటువంటి వారు ఇక్కడికి రావడానికి కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది అంటున్నారు. అవి ఐసే కరే తో ముష్కిల్ హో జాయి. ఇప్పుడే అలా చేయలేం కదా.
కానీ మధుబన్కి బాబా యొక్క మిలన్ జరుపుకోవాలి అంటే తప్పకుండా 1 సంవత్సరం పాటు ఈశ్వరీయ నియమాలు అయితే పాటించాలి కదా. జ్ఞాన యోగాల యొక్క ధారణ ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి, పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అప్పుడే కదా బాబా యొక్క మిలనం జరుపుకోగలిగేది. మంజిల్ బహుత్ ఊంచి హై. బాబా అంటున్నారు ఈ గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది. ఇతనే జో భీ ఆశ్రమ్ వ సత్సంగ్ హై కహా భీ ఏం ఆబ్జెక్ట్ నహీ, కుచ్ భీ జాన్తే నహీ కి ఇన్సే హమ్కో లాభ్ క్యా హోగా. ఇన్ని ఆశ్రమాలు, ఇన్ని సత్సంగాలు ఇవన్నీ వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం. బాబా అంటున్నారు వారెవ్వరికీ తెలియదు కదా. మరి ఇక్కడ వస్తే ఎంత లాభం జరుగుతుందో దాని గురించి ఎవరికి తెలియదు. यहाँ तो बड़े अक्षरों में एम ऑब्जेक्ट लिखी जाती है, मनुष्य से देवता बनना है. వేరే సత్సంగాలలో వెళ్తూ ఉంటారు, భలే కాస్త ప్రశాంతత కోసం, కొత్త జ్ఞానం వినాలి అనే భావనతో. కానీ బాబా అంటున్నారు ఇక్కడ ఎలా అయితే బాబా ఒక గొప్ప ఆశయం, ఒక లక్ష్యాన్ని ఇచ్చారో అలా అయితే వేరే సత్సంగాలలో ఉండదు కదా. ఇక్కడ మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. అక్కడైతే ఈ లక్ష్యం ఎవరికీ ఉండదు కదా. ఒక స్వామీజీని కొలుస్తారు, ఆరాధిస్తారు, అంతేగాని ఇలా లక్ష్యం అయితే ఉండదు కదా. సిక్ లోగ్ గాతే హే మనుష్య సే దేవతా కి ఏక రత్న లాగి వార్ దేవతా హోతే హే सतयुग में, तो जरूर मनुष्य को देवता बनाने वाला भगवान होगा. బాబా అంటున్నారు ఏ విధంగా సిక్కులు కూడా అంటూ ఉంటారు కదా, మానవుల నుండి దేవతలుగా తయారు చేయడం అది కూడా ఒక గొప్ప నైపుణ్యం, అది అందరూ చేయలేరు అని. ఇప్పుడు బాబా వచ్చారు స్వయంగా మనందరినీ అలా తయారు చేయడం కోసం. భగవాన్ క్యా బనాతే హే భగవాన్ ఔర్ భగవతి. మరి భగవంతుడు మనందరినీ ఎలా తయారు చేస్తారు? భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. परंतु हम देवी देवता कहते हैं क्योंकि भगवान एक है. మరి దేవతలు అనేకులు కానీ భగవంతుడు ఒక్కరే ఉన్నారు అంటున్నారు. ब्रह्मा विष्णु शंकर भी सूक्ष्म वतन वासी है, लक्ष्मी नारायण भी दैवी गुण वाले मनुष्य है. మరి బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా సూక్ష్మ వతన్ వాసి ఉన్నారు. లక్ష్మీనారాయణలు అయితే దైవీ గుణాలు కలిగినటువంటి వారు. दैवी गुण वाले फिर आसुरी गुणों में जरूर आते हैं. अब ब्रह्मा द्वारा स्थापना हो रही है. बाबा कहते हैं मैं पतित दुनिया और पतित शरीर में आता हूँ. బాబా అంటున్నారు నేను బ్రహ్మా తనులో ఎప్పుడు వస్తారు శివబాబా? పతితమైనటువంటి సమయంలో, మొత్తం సృష్టి పతితంగా ఉన్నటువంటి సమయంలో. బ్రహ్మా బాబా యొక్క శరీరం కూడా ఇంకా పతితంగా ఉన్నటువంటి సమయంలో. यह पूरे 84 जन्म लेते हैं. अपनी डिनाइस्टी सहित पतितों को पावन बनाने वाला वह है. कृष्ण कैसे पतितों को पावन बनाएगा? మరి బ్రహ్మ యొక్క ఆత్మ కూడా పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. మరి ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ లేక శ్రీకృష్ణుడు ఏ దేహదారి కూడా ఎవరిని పావనంగా చేయలేరు కదా. ఎందుకంటే వారే జన్మ మరణ చక్రంలో వచ్చేవారైతే వారేలా ఇతరులను పావనంగా చేయగలుగుతారు? कृष्ण उस नाम रूप से एक ही बार आएगा. उनका वह चित्र फिर 5000 वर्ष बाद मिलेगा. శ్రీకృష్ణుడు అదే నామరూపంతో ఒక్కసారి మాత్రమే వస్తారు. 5000 సంవత్సరాల తర్వాతనే కదా మళ్ళీ అలాంటి రూపము అన్ని లభించేవి. బాకీ జనంతో భిన్న భిన్న హోతే హే. యహీ లక్ష్మీనారాయణ జో జబ్ जगत अम्बा जगत पिता है, इनको पता पड़ता है कि हम दूसरे जन्म में यह बनेंगे. మరి లక్ష్మీనారాయణలే జగదంబ జగత్పితాగా సంగమ యుగంలో ఉంటారు. మరి ఇక్కడే కదా వారికి జ్ఞానం అంతా అర్థమవుతుంది. మరి నెక్స్ట్ మేము ఈ విధంగా దేవీ దేవతలుగా తయారవుతాము అనే విషయం కూడా తెలిసేది. तो सतयुग में लक्ष्मी नारायण के कौन से फीचर्स होंगे? तुम इस समय साक्षात्कार कर सकते हो. फीचर्स जो अभी है वह बदल जाएंगे. तुम अभी वतन में जाकर देख सकते हो. ఇప్పుడు ఏ ముఖ కవలికలైతే ఉన్నాయో ఇలాగే మరి నెక్స్ట్ జన్మలో ఉంటాయి అని చెప్పలేం, మారిపోతాయి. బాబా అంటున్నారు ప్రతి జన్మలో ఒకేలాంటి ముఖ కవలికలు ఉండవు కదా. రూపం మారిపోతుంది, వేషధారణ మారిపోతుంది, వారి జన్మ తీసుకునే స్థానము, ప్రాంతము, పరిసరాలు, ఆ యొక్క కమ్యూనిటీ అన్నీ మారిపోతాయి కదా.
మరి మేల్ బాడీ అవ్వచ్చు, ఒకసారి ఫీమేల్ బాడీ అవ్వచ్చు. ఇలా బాబా అంటున్నారు అన్నీ మారిపోతాయి. ఇంకా చివరికి సాక్షాత్కారం అవుతుంది. మరి సాక్షాత్కారం ద్వారా కూడా చూడగలుగుతాం. ఇది కూడా ఎంత అద్భుతం ఉంది కదా అంటున్నారు. కొందరికి అవుతుంది సాక్షాత్కారం, కొందరికి అవ్వదు. तुम इस एक का एक्यूरेट देख सकते हो परंतु वह फोटो यहाँ तो निकाल ना सके. మరి సాకార్ బ్రహ్మ బాబా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ట్రాన్స్ మెసెంజర్స్ సందేశీలు ఉన్నారో వారు వతన్కి వెళ్ళి చూసేటువంటి వారు. బ్రహ్మ బాబా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని ఫస్ట్ గుల్జార్ దాదీజీ చూశారు. చూసి బ్రహ్మ బాబాకు వచ్చి తెలియజేశారు, ఇలాగే ఉన్నారు కానీ ఈ బ్రహ్మ వేరుగా ఉన్నారు, వారు వేరుగా ఉన్నారు అని. అలా అందరి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని కూడా చూసేవారు. కానీ దాన్ని ఎవరు కూడా చిత్రీకరణ చేయలేకపోయేవారు అన్నట్టు, ఎవరు ఫోటో తీయలేరు కదా. కాబట్టి బాబా అంటూ ఉన్నారు ఈ విధంగా సాక్షాత్కారాలు కూడా అందరికీ జరగవు కదా. ఇక్కడే మనం ఫోటో తీయగలుగుతాము. तुम जानते हो भविष्य में यह बनेंगे. गुरु नानक का एक्यूरेट चित्र जो था वह 5000 वर्ष बाद होगा. ఏ విధంగా అక్యురేట్ గా ఏ ధర్మస్థాపకుడైనా ఎవరైనా వారు ఉన్నటువంటి చిత్రాన్ని అక్యురేట్ గా మళ్ళీ ఎవరు చిత్రీకరిస్తారంటే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత డ్రామాలో ఆటోమేటిక్ గా వారి యొక్క చిత్రీకరణ జరిగిపోతుంది. ఇంకా ఏ ఆర్టిస్టు ఎవరు గీసినా కూడా అందులో కొంత తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. यह बातें तुम ही जानते हो. ऐसे बाप के साथ योग बड़ा अच्छा चाहिए और అవ్యభిచారి యోగ चाहिए. మరి ఈ విషయాలన్నీ కూడా మనమే తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి తండ్రితో మన యొక్క బుద్ధి యోగం కూడా చాలా బాగుండాలి. అవ్యభిచారి యోగం అనేది ఉండాలి. కోయికే నామ రూప్ సే ప్రీతి లగి తో వ్యభిచారి హో గయే. ఒకవేళ ఎవరికైనా నామరూపాలతో ప్రేమ ఏర్పడింది అంటే వారు ఇంకా వ్యభిచారిగా అయినట్లే కదా. शिव बाबा की भक्ति शुरू होती है तो पहले उनको అవ్యభిచారి భక్తి కహి జాతి है. మరి శివ బాబా యొక్క భక్తి ఎప్పుడైతే మొదలవుతుందో ఇంకా దాన్ని ఏమంటాం, అవ్యభిచారి భక్తి అని అంటాం. शिव को ही पूजते हैं अभी फिर एक शिव बाबा की ही याद रहनी चाहिए. మరి శివ బాబానే పూజిస్తూ వచ్చారు కదా, ఇంకా ఒక్క శివ బాబా యొక్క జ్ఞాపకం ఉండాలి. బాప్ कहते हैं ऐसा ना हो कि अंत में तुम्हारा बुद्धि योग వ్యభిచారి हो जाए. ఇలా అయితే ఉండకూడదు. ఇంకా చివర్లో మన బుద్ధి యోగం వ్యభిచారిగా అయిపోయేలా. కహా భీ నామ్ రూప్ మే ఫసే హుయే హో తో బుద్ధి కో నికాల్తే జాओ. ఎక్కడైనా నామరూపాల్లో చిక్కుకపోయారు అంటే ఇంకా బుద్ధిని తొలగించేసేయండి అంటున్నారు. మాయా ऐसी है जो कब कहाँ धक्का खिलाएगी. బాబా అంటున్నారు మాయ ఎలా ఉంది అంటే ఒకసారి చూస్తే ఒక చోట, మరొకసారి చూస్తే ఇంకో చోట, ఇలా చాలా మనకు ఎదురు దెబ్బలు తగిలిస్తూ ఉంటుంది. కభీ మిత్ర సంబంధి యాద్ ఆయేంగే ఫట్ సే యోగ్ లగ్ జాయే హో నహీ సక్తా. ఇంకా అప్పుడప్పుడు మిత్ర సంబంధికులే గుర్తుకొస్తూ ఉంటారు. వెంటనే బుద్ధి యోగం జోడించగలగాలి. ఇదైతే సాధ్యం కానే కాదు కదా. బాబా कहते हैं अभी तो कोई कंप्लीट नहीं बने हैं. ఇంకా బాబా అంటున్నారు ఇప్పుడే ఎవరు కంప్లీట్ గా అయితే తయారవ్వలేదు కదా. यह बहुत बड़े ते बड़े 21 जन्मों की लॉटरी है, इसमें पुरुषार्थ बहुत अच्छा चाहिए. బాబా అంటున్నారు ఇది చాలా పెద్దలోకెల్లా పెద్ద లాటరీ ఉంది, ఇందులో పురుషార్థం అయితే చాలా బాగా చెయ్యాలి అంటున్నారు. మాయా బడీ ప్రబల్ హే జట్ బులా దేతి హే. మాయా చాలా ప్రబలమైనటువంటిది, వెంటనే మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది. यह भी ड्रामा में नोंद है इसलिए याद करने का पुरुषार्थ रात में करो. బాబా అంటున్నారు ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది, అందువలన బాబాను జ్ఞాపకం చేసేటువంటి పురుషార్థం తప్పకుండా చెయ్యాలి అంటున్నారు. दिन में तो फुर्सत नहीं मिलती है, रात में पारलौकिक साजन को याद करो. బాబా అంటున్నారు మీకు డే టైంలో మీకు తీరిక లభించకపోవచ్చు, కానీ రాత్రి అయితే పారలౌకిక సాజాన్ని జ్ఞాపకం చెయ్యండి. శ్రీమత్ పర్ చల్నే సే శ్రేష్ఠ బనేంగే. శివ్ బాబా యొక్క శ్రీమతంపై నడవడంతో మనం అందరం కూడా శ్రేష్టంగా తయారవుతాం. अब जो श्रेष्ठाचारी कृष्ण है उनको गीता का भगवान कह दिया और श्रेष्ठ बनाने वाले को गुम कर दिया.
మరి బాబా అంటున్నారు, ఎవరైతే శ్రేష్టాచారి కృష్ణుడు ఉన్నారో, ఇంకా గీతా జ్ఞానం చెప్పేటువంటి స్వయం భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఇంకా వారి ప్లేస్లో శ్రేష్టాచారి కృష్ణుడిని పెట్టేశారు. ఇంకా అసలు గీతా జ్ఞానాన్ని బోధించిన పరమాత్ముని అక్కడ మర్చిపోయారు. कृष्ण के गुण और परमपिता परमात्मा के गुण वर्णन जरूर करने चाहिए. బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడి యొక్క గుణాలను మరియు పరంపిత పరమాత్మ యొక్క గుణాలను కూడా తప్పకుండా వర్ణించాలి. తో సర్వవ్యాపికి బాత్ ఉడ్జాయి. అప్పుడు ఏమవుతుంది, సర్వవ్యాపి అనేటువంటి విషయమే వాళ్ళు ఇంకా మర్చిపోతారు అంటున్నారు. యహ్ హే సంగమ్ యుగ్, ఇన్కో సుహావనా కళ్యాణకారి యుగ్ కహా జాతా హై. బాబా అంటున్నారు, ఇది సంగమ యుగం. దీన్ని ఏమంటాము అంటే కళ్యాణకారి యుగము అని అంటాం. సత్యుగ్ కో వాల్ కలియుగ్ కో ఆస్పీషియస్ నహీ కహేంగే. సత్యయుగాన్ని లేదా కలియుగాన్ని ఆస్పీషియస్ అనైతే అనలేరు అంటున్నారు. ఆస్పీషియస్ ఉన్కో కహా జాతా హే జో కళ్యాణకారి హే. మరి ఆస్పీషియస్ అంటే కళ్యాణకారి, ఇది మంచి శుభకరమైంది అని దేన్నంటారు అంటే, ఎక్కడైతే అనేక ఆత్మల యొక్క మేలు జరుగుతుందో దాన్నే శుభకరమైనటువంటిది అని అంటాం. మరి అలా ఏ యుగంలో జరుగుతుంది? కేవలం సంగమ యుగంలో, ఈ చివరిలో వచ్చే సంగమ యుగంలో మాత్రమే జరుగుతుంది అంటున్నారు. सतयुग तो है ही कल्याणकारी, उनके आगे अकल्याणकारी युग तक तो महिमा सारी संगम युग की है, जबकि शिव बाबा का अवतरण होता है. మరి సత్యయుగం ఉన్నదే కళ్యాణకారి. మరి ఇక్కడైతే ఇది అకళ్యాణకారి యుగం చూస్తూ ఉన్నాం. మొత్తం మహిమ అంతా కూడా ఒక్క శివ బాబాదే ఉంటుంది, వేరే దేహదారులు ఎవరిది ఉండదు కదా. బాబా कहते हैं मैं कल्प के संगम युग पर आता हूं. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు కల్పకల్పం సంగమ యుగంలోనే నేను వస్తాను అని అంటున్నారు. కల్ప్ పూరా హోతా హే ఫిర్ నయా షురూ హోతా హే. కల్పం ఎప్పుడైతే పూర్తి అవుతుందో ఇంకా మళ్ళీ కొత్తది మొదలవుతుంది కదా. పురానే కల్ప్ మే కలియుగ్ और నయే కల్ప్ మే సత్యుగ్. మరి పాత కల్పంలో ఏమంటున్నాం? కలియుగం. కొత్త కల్పంలో సత్యయుగం. అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇది కల్పం యొక్క ఎండింగ్ సమయం. మళ్ళీ సత్యుగం ఆరంభమైంది అంటే కొత్త కల్పం ఆరంభమైనట్టు. अच्छा, सतयुग और त्रेता का संगम, त्रेता और द्वापर का संगम, द्वापर और कलयुग का संगम, फिर कलयुग और सतयुग का संगम, तो 4 संगम हो गए ना. तो अवतार भी 4 चाहिए. బాబా అంటున్నారు, ప్రతి 2 యుగాల మధ్య సమయంలో వచ్చేది కూడా సంగమ యుగమే. మరి వాళ్ళు యుగ యుగంలో వస్తారు అంటే భగవంతుడి యొక్క అవతారాలు 4 చూపించారు. కానీ ఏమంటారు, 24 అవతారాలని, దశావతారాలని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, ఇవన్నీ అంటే వీటిలో ఏం సత్యం లేదు కదా అని అంటున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. बाबा ने बड़ा सहज रीति से लिखवाया है कि परमपिता परमात्मा से आपका क्या संबंध है. బాబా చాలా సహజమైనటువంటి రీతిలో మనందరికీ ఇదంతా కూడా నేర్పించారు, తెలియజేశారు, రాయించారు. పరమాత్మతో మనకు గల సంబంధం ఏంటి అని. సాకార్ బాబా ఉన్నటువంటి సమయంలో పిల్లలందరితో నిశ్చయ పత్రం రాయించారన్నట్టు. ఇప్పుడు కూడా ఎవరైతే సమర్పితం అవుతామో బాబా యొక్క యజ్ఞంలో వారితో కూడా రాయిస్తారు. అలాగే బాబా అంటున్నారు, మీరందరూ కూడా రాసి ఇవ్వండి బాబాకు నిశ్చయ పత్రము అంటున్నారు. దానిలో భగవంతుడితో నాకు గల సంబంధం ఏంటి అనేది స్పష్టమైపోతుంది. परमपिता कहते हैं तो जरूर 2 बाप है. प्रदर्शनी में सब समझाते बहुत है, परंतु इतना कोई समझते नहीं है. एक को भी निश्चय नहीं होता है. బాబా అంటున్నారు, ప్రదర్శనలలో కూడా మీరు అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ అందరికీ ఏం నిశ్చయం ఏర్పడదు కదా. ఇంకా ఇక్కడైతే మీరు నిశ్చయం ఏర్పరచుకోవాలి. బల్ ఆయేంగే మురళీ సునేంగే परंतु वह हमारा बाबा है, उनसे वर्षा लेना है, श्रीमत पर चलना है. यह बात बुद्धि में नहीं बैठी. వస్తారు బాబా బాబా అంటారు, మురళి వింటారు, కానీ భగవంతుడు నా తండ్రి,
వారి నుండి ఇప్పుడు నేను వారసత్వం పొందాలి, భగవంతుడి యొక్క శ్రీమతంపై నడవాలి అనే విషయం మాత్రం వారి బుద్ధిలో ఉండదు అంటున్నారు. हजारों आए परंतु एक को भी निश्चय नहीं है कि वह हमारा पिता है, उनकी मत पर चलना है. వేలాది మంది వస్తారు, కానీ బాబా అంటున్నారు అందరికీ ఇంత నిశ్చయం అయితే ఏర్పడాలి కదా. पहले तो माँ बाप का मुकड़ा देखना चाहिए परंतु निश्चय नहीं, మాయా బడి ప్రబల్ है. ముందైతే తల్లి తండ్రి యొక్క ముఖం అయితే చూడాలి కదా, కానీ నిశ్చయం లేదు అంటే బాబా అంటున్నారు ఇంకెలా, ఎందుకంటే మాయను తక్కువగా అంచనా వేయకూడదు. इस प्रबल माया से छुड़ाने में बड़ी मेहनत लगती है. बाप कहते हैं सतयुग का सद्गुरु का निंदक टौर न पाए. ఇంకా బాబా అయితే ఒకటే చెప్తున్నారు, పిల్లలు సద్గురువును ఎవరైతే నిందిస్తారో వారికి నిల్వ నీడ లభించదు అని అంటూ ఉన్నారు. సద్గురువును ఎవరైతే నిందిస్తారో వారికి నిల్వ నీడ లభించదు అంటున్నారు. तो तुम सदगुरु को जानते हो, वह है शिव बाबा, सत बाबा, सत టీచర్ సద్గురు. మనం ఇప్పుడు సద్గురు గురించి తెలుసుకున్నాము. వారెవరు అంటే శివ్ బాబా, సత్యమైనటువంటి తండ్రి మరియు టీచర్ ఉన్నారు. శివ్ బాబాకు యాద్ కర్నే సే చढ़ती కళా హో జాతీ హై. శివ్ బాబాను జ్ఞాపకం చేయడంతో ఎక్కే కళలోకి వెళ్తాము. 16 కళ బన్ జాతే హై, ఫిర్ 16 కళా సే ఉతర్నా హై. ఇంకా 16 కళలు ఏర్పడతాయి, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు దిగాల్సి ఉంటుంది. మనుష్య కहेंगे हम तो इनसे छूटना चाहते हैं परंतु छूटना तो होता नहीं. ఇంకా చాలా మంది ఏమని ఆలోచిస్తూ ఉంటారు, ఇలా ఈ మెట్లు ఎక్కడం దిగడం ఇదంతా ఎందుకు, వీటి నుండి మేము విడిపింపబడితే బాగుండు అని. కానీ విడిపింపబడతారా ఎవరైనా? ఎవరు కూడా విడిపింపబడరు అంటున్నారు. सतो रजो तमो तो होना ही है, बचपन को सतो प्रधान कहा जाता है, फिर थोड़ा बड़ा होता है तो सतो जवान को रजो, बूढ़े को तमो कहेंगे. ఏ విధంగా బాల్యంలో పిల్లల్ని కూడా సతో ప్రధాన స్థితి అని అనవచ్చు. అందుకే చిన్న పిల్లలంటే అందరికీ ఇష్టం అనిపిస్తుంది. చిన్న పిల్లలతో ఆడడం, వారిని ముద్దాడడం అందరూ ఇష్టపడతారు. ఎందుకు అంటే ఆత్మ ఫ్రెష్గా వచ్చింది కాబట్టి సతో ప్రధాన స్థితిలో ఉంది. అలా వయసు పెరుగుతూ ఉంది అంటే ఇంకా వారు కూడా సతో సమాన్ రజో తమో అలా అవుతూ ఉంటారు. हरेक के मुख सुख दुख का पार्ट नोंदा हुआ है. यह नाटक बड़ा वंडरफुल है जिसको कोई भी जानते नहीं. ప్రతి ఒక్కరిది కూడా సుఖం మరియు దుఃఖం యొక్క పాత్ర ఇమిడి ఉంది. ఈ నాటకం అయితే చాలా వండర్ఫుల్ ఉంది కదా, దీని గురించి ఎవ్వరికి తెలియదు. రాయల్ గర్కే బచ్చోం కి చలన్ బహుత్ అచ్చి హోతీ హై. రాయల్ ఫ్యామిలీ పిల్లల యొక్క నడవడిక చాలా బాగుంటుంది అంటున్నారు. యహా తో శ్రీమత్ పర్ చల్నా హై, సభీ ఏక్ రస్ తో చల్ న సకే. మరి ఇక్కడైతే మనం ఒకే ఒక బాబా యొక్క మతంపై నడవాలి, అందరు ఒకేలా అయితే నడుచుకోలేరు కదా. బాబా సమझाते हैं दास दासी बने फिर 3rd क्लास राजा रानी बनना, इससे तो प्रजा में साहूकार बनना अच्छा है. బాబా అంటున్నారు ఈ విధంగా దాస్ దాసిగా అవ్వడం కంటే 3rd క్లాస్ రాజా రాణిగా అవ్వడం మంచిదే కదా, ప్రజల్లో షావుకారులుగా అవ్వడం మంచిది కదా అంటున్నారు. దాన్ పుణ్యకర్ సాహుకార్ బన్ జాయే, దాస్ దాసి కా నామ్ తో నా పడే. ఇంకా దాన ధర్మాలు చేయాలి, షావుకారులుగా తయారైపోవాలి, దాస్ దాసి యొక్క పేరైతే కాదు కదా, వారేం ప్రసిద్ధం అవ్వరు కదా. బల్ వహ దాస్ దాసి బన్ రాజాయి మే జాతే హే పరంతు ఉన్సే వహ సుఖీ జాస్తి హే. మరి వారు దాస్ దాసిగా ఈ రాజ్యభాగ్యాన్ని పొందుతారు, కానీ బాబా అంటున్నారు రాజ్యభాగ్యాన్ని పొందినటువంటి వారు చాలా సుఖంగా ఉంటారు, కానీ దాస్ దాసిగా అయినటువంటి వారు ఆ రాజ్య మహల్లో ఉండి వారు అన్ని పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ రాజులు ఆ రాయల్ ఫ్యామిలీలో వారు అనుభవించిన సుఖాన్ని అయితే వీరు పొందలేరు కదా. वह नाम दास दासी नहीं पड़ता, प्रजा में बहुत साहूकार बनेंगे. यहाँ रहकर अगर श्रीमत पर नहीं चले तो दास दासी बन पड़ते. బాబా వారిగా ఈ బాబా యొక్క శ్రీమతంపై నడవలేదు అంటే వారు దాస్ దాసీలుగా అయిపోతారు. यहाँ रहकर कोई कुकर्म करते हैं तो दासी के भी दासी बन पड़ते हैं.
ఒకవేళ ఇక్కడే ఉంటూ ఏదైనా కుకర్మలు చేశారు అంటే వారు దాసీకి దాసీ అయిపోతారు. कोई तो अच्छी दासी होती है, कोई రెస్పెక్ట్లెస్ होती है. మరి దాసీల్లో కూడా కొందరు బాగుంటారు, కొందరి వ్యవహారం అంత గొప్పగా ఉండదు కదా. तो पुरुषार्थ बहुत अच्छा करना चाहिए, इसलिए बाबा लिखते हैं बच्चों का सर्टिफिकेट भेज दो. అందుకే బాబా అంటున్నారు మీ యొక్క పురుషార్థం చాలా బాగుండాలి, అందుకే బాబా కూడా పిల్లల యొక్క నడవడిక ఎలా ఉందో తెలియజేయండి అని అంటూ ఉంటారు అన్నట్టు. कई है जो अपने को मियाँ मिट्टू समझ बैठ जाते हैं, फिर रिपोर्ट कौन करे जो सावधानी मिले. చాలా మంది ఎలా ఉన్నారు అంటే తనకు తాను నేను చాలా గొప్ప, నా అంత గొప్పవారు లేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తేనే కదా బాబా కూడా వారిని సావధానపరిచేది. మనం అలాగే నా అంత గొప్పవారు లేరు అనే భ్రమలో ఉంటే ఇంకా మనం ప్రగతినైతే ఏం సాధించలేము కదా ఈ మార్గంలో. बाबा का काम है समझाना, एम ऑब्जेक्ट तो पूरा है, जो चाहे पुरुषार्थ कर लो, విజయమాలా మే పిరోకర్ దికావు. బాబా యొక్క పని ఏమిటి అంటే పిల్లలకు అర్థం చేయించడం. లక్ష్యం అయితే మన ఎదురుగా ఉంది కదా, ఏది కావాలనుకుంటే మీరు అది పొందవచ్చు, విజయమాలలో తిప్పబడేవారిగా కూడా అవ్వవచ్చు అంటున్నారు. 8 की भी माला है, 108 की भी माला है, 16,108 की भी माला है, వాయిస్లెస్ వరల్డ్ కే రాజా రాణి తోడే హోతే హే. బాబా అంటున్నారు 8 రత్నాలది కూడా మాల ఉంది, 108 పూసలది కూడా మాల ఉంది, 16,108 పూసలది కూడా మాల ఉంది. వాయిస్లెస్ వరల్డ్ కే రాజా రాణి తోడే హోతే హే. నిర్వికారి రాజులైతే చాలా కొద్ది మందే ఉంటారు కదా, పీछे बहुत हो जाते हैं, यहाँ भारत के सबसे जास्ती होंगे. బాబా అంటున్నారు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నారు కదా. कितने गांव है, कितने राजा रानी, फिर उन्हों के कितने प्रिंस प्रिंसेस, कितने डेर है, बड़ी लिस्ट निकालते हैं. महाराजा राजा, फिर उनके कुटुंब वाले डायरेक्टरी में मुख्य नाम डालते हैं. బాబా అంటున్నారు ఈ విధంగా ప్రిన్స్ ప్రిన్సెస్ ఎంతో మంది ఉంటూ ఉంటారు. మహారాజా రాజా తర్వాత వారి యొక్క కుటుంబము ఉంటుంది, ప్రముఖులు అనేవాళ్ళు ఉంటారు, ముఖ్యులు ఉంటారు, ఇంకా ప్రముఖులు అనేవారు కూడా ఉంటారు కదా. वहां तो एक एक बच्चा होता है, बड़ा लंबा चौड़ा हिसाब है, फिर भी बाप कहते हैं बेहद के बाप को याद करो जिससे वर्षा पाना है. బాబా అంటున్నారు ఈ విధంగా బేహద్ తండ్రిని జ్ఞాపకం చేయండి, బాబా నుండే మనం వారసత్వాన్ని పొందేది ఉంది కదా. గృహస్థ వ్యవహార్ మే భీ रहना है, यह है पवित्र प्रवृत्ति मार्ग. कोई मनुष्य ईश्वर को न जानने के कारण స్వయం को ही ఈశ్వర్ సమజ్ बैठे है. మరి కొందరు ఈశ్వరుడి గురించి తెలియకపోవడం వలన స్వయమే ఈశ్వరుడిగా భావిస్తూ ఉంటారు. జన్మ మరణ్ మే ఆతే రహతే హే, అకాలే మృత్యు భీ హోతీ రహతీ హే. ఇంకా జన్మ మరణాలలో వస్తూ ఉంటారు, అకాల మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈశ్వర్ భీ कहलाते रहते हैं. ఇంకా కొందరు స్వయాన్ని ఈశ్వరుడు అని కూడా పిలిపించుకుంటూ ఉంటారు. तुम जानते हो देवताएं कभी अकाले नहीं मरते हैं, जब टाइम पूरा होता है तब साक्षात्कार होता है. దేవతలైతే ఎప్పుడు కూడా అకాల మరణం అనేది చెందరు. ఇంకా వారి యొక్క సమయం అనుసారంగా బాబా అంటున్నారు దేవతలు ఈ విధంగా వారికి నెక్స్ట్ ఏంటి అనేది సాక్షాత్కారం అవుతుంది. अब पुराना शरीर छोड़ नया लेना है, बहुत समझने की बातें है. ఇంకా ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకునేది ఉంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. बस एक बाबा को ही याद करना है और कोई के नाम रूप में धक्के नहीं खाने हैं, नहीं तो गिर पड़ेंगे. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి, ఇంకా ఎవరి నామరూపాల్లో కూడా చిక్కుకపోకూడదు అని బాబా అంటున్నారు. बाबा को तो अनेक प्रकार से उठाना पड़ता है, इसमें तो शिव बाबा की पदार्मनी है, इनसे रीस नहीं करनी है. బాబా అయితే అనేక ఆత్మలను కూడా మేల్కొల్పాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా బాబా అంటున్నారు శివ్ బాబా బ్రహ్మ బాబా యొక్క శరీరంలోనే వస్తారు కదా, అవతరిస్తారు. మరి బ్రహ్మ బాబాతో ఎవరు కూడా కంపీట్ చేయకూడదు.
माया तूफान बहुत लाती है, हनुमान मिसल पक्का बनना है, जो माया రావణ్ హిలా న సకే. బాబా అంటున్నారు మాయా తుఫాన్లు చాలా తీసుకొస్తూ ఉంటుంది, కానీ బాబా అంటున్నారు మీరు పక్కాగా తయారవ్వాలి, మాయా రావణుడు మిమ్మల్ని కదిలించకూడదు అంటున్నారు. आदि देव को महावीर हनुमान भी कहते हैं, नाम रख दिए हैं बच्चों में भी महारथी भी है. ఆది దేవుని ఏమంటాం, మహావీర్ హనుమంతుడు అంటాం. పేరైతే పెట్టేశారు కదా. बच्चों में कोई महारथी भी है, बात प्रैक्टिकल में यहाँ की है. బాబా యొక్క పిల్లల్లో కూడా కొందరు మహారథి ఉన్నారు, ప్రాక్టికల్ గా ఇక్కడి యొక్క విషయం ఉంది కదా అంటున్నారు. जिसको ज्ञान की मालिश नहीं होती है वह जैसे मुरझाए हुए दिखाई देते हैं. బాబా అంటున్నారు ఎవరికైతే జ్ఞానం యొక్క మాలిష్ అందదో వారు ఇంకా వడిలిపోయినట్లుగా వాడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటారు. ज्ञान की मालिश से లక్ష్మీనారాయణ को देखो कितने रमणीक है. బాబా అంటున్నారు ఈ జ్ఞానం యొక్క మాలిష్ లభించడంతో లక్ష్మీనారాయణలు చూడండి ఎంత బాగా ఉన్నారో, ఎంత రమణీయంగా ఉన్నారో అంటున్నారు. అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇది డ్రై జ్ఞానం కాదు, ఇది సూకా జ్ఞానం కాదు. ఇక్కడ కూడా అంటే కొందరు చాలా సీరియస్గా గంభీరంగా ఉంటూ ఉంటారు కదా. బాబా అలా ఏం చెప్పలేదు, రమణీయంగా ఉండండి, హాస్యంగా ఉండండి, బాబాను జ్ఞాపకం చేయండి, ఉండాల్సిన సమయంలో గంభీరంగా కూడా ఉండండి అని. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. अपनी एम ऑब्जेक्ट को सामने रख ऊंच पद पाने का पुरुषार्थ करना है. మన యొక్క లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని ఉన్నతమైనటువంటి పదవిని పొందుటకు పురుషార్థం చేయాలి. మన యొక్క లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని ఉన్నతమైనటువంటి పదవిని పొందుటకు పురుషార్థం చేయాలి. चलन बहुत रॉयल रखनी है और श्रीमत पर चलते रहना है. మన యొక్క నడవడిక చాలా రాయల్ గా ఉండాలి మరియు బాబా యొక్క శ్రీమతంపై నడవాలి అంటున్నారు. మన యొక్క నడవడిక చాలా రాయల్ గా ఉండాలి మరియు బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. సెకండ్ పాయింట్ ఉంది, किसी भी देहदारी के नाम रूप को याद नहीं करना. ఏ దేహదారి యొక్క నామరూపాలను జ్ఞాపకం చేయకూడదు అంటున్నారు. ఏ దేహదారి యొక్క నామరూపాలను జ్ఞాపకం చేయకూడదు. एक बाप की अव्यभिचारी याद में रहने का पुरुषार्थ करना है. ఒక్క బాబా యొక్క అవ్యభిచారి జ్ఞాపకంలో ఉండేటువంటి పురుషార్థం చేయాలి. ఒక్క బాబా యొక్క అవ్యభిచారి జ్ఞాపకంలో ఉండేటువంటి పురుషార్థం చేయాలి. वरदान ఉంది, अपनी शक्तिशाली मनसा शक्ति व शुभ भावना द्वारा बेहद सेवा करने वाले विश्व परिवर्तक भव. మన యొక్క శక్తిశాలి మనస్సు శక్తి లేక శుభ భావనల ద్వారా బేహద్ సేవ చేసేవారు విశ్వ పరివర్తకులుగా కండి. బేహద్ సేవ చేసేవారు విశ్వ పరివర్తకులుగా కండి. మన యొక్క శక్తిశాలి మనసా శక్తి లేక శుభ భావన ద్వారా బేహద్ సేవ చేసేవారు విశ్వ పరివర్తకులుగా కండి. विश्व परिवर्तन के लिए सूक्ष्म शक्तिशाली स्थिति वाली आत्माएं चाहिए. विश्व परिवर्तन कोसम सूक्ष्मమైనటువంటి శక్తిశాలి స్థితి గల ఆత్మలు అవసరం. जो अपनी वृत्ति द्वारा श्रेष्ठ संकल्प द्वारा अनेक आत्माओं को परिवर्तन कर सके. ఎవరైతే తన వృత్తి ద్వారా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా అనేక ఆత్మలను పరివర్తన చేయగలగాలి అంటున్నారు.
बेहद की सेवा शक्तिशाली मनसा शक्ति द्वारा शुभ भावना और शुभ कामना द्वारा होती है। बेहद सेवा शक्तिशाली मनसा शक्ति द्वारा शुभ भावना మరియు शुभ कामनల द्वारा लभिस्तुंदी। तो सिर्फ स्वयं के प्रति भावुक नहीं, लेकिन औरों को भी शुभ भावना शुभ कामना द्वारा परिवर्तित करो। కాబట్టి కేవలం స్వయం పట్ల మనం భావుకులుగా అవ్వడమే కాదు, కానీ ఇతరుల పట్ల కూడా శుభ భావన శుభ కామన అనేది ఉండాలి। దీని ద్వారానే పరివర్తన చేయగలుగుతాం। बेहद की सेवा व विश्व प्रति सेवा बैलेंस वाली आत्माएं कर सकती है। बेहद सेवा లేక విశ్వ సేవ ఎవరు చేయగలుగుతారు అంటే బ్యాలెన్స్ కలిగినటువంటి ఆత్మలు మాత్రమే చేస్తారు। तो भावना और ज्ञान स्नेह और योग के बैलेंस द्वारा विश्व परिवर्तक बनो। కావున భావన మరియు జ్ఞానం స్నేహము మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా విశ్వ పరివర్తకులుగా కండి। భావన మరియు జ్ఞానం స్నేహము మరియు యోగం భావన ఉంటుంది కానీ అప్పుడప్పుడు అందులో జ్ఞానం ఉండదు। చాలా భావన ఉంటుంది కానీ జ్ఞాన సహితమైన భావన ఉంటే ఎక్కువ ప్రాప్తి ఉంటుంది। అలాగే యోగం కూడా బాబా పట్ల స్నేహంతో యోగం చేస్తే ఎక్కువ ప్రాప్తి। ఎందుకంటే లౌకికంగా కూడా ఎంతో మంది యోగం చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, కానీ భగవంతుడితో అందరికీ స్నేహం ఉంది అని చెప్పలేము కదా। అలా బాబా అంటున్నారు బాబా పట్ల స్నేహంతో యోగం చేయాలి। లేదా వ్యక్తులతో వ్యవహారంలోకి వచ్చినప్పుడు కూడా స్నేహము ఉండాలి, భావన ఉండాలి, జ్ఞానము ఉండాలి, యోగము అన్నిటి యొక్క బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటున్నారు। అప్పుడే విశ్వ పరివర్తకులుగా తయారవుతాం। స్లోగన్ ఉంది, बुद्धि रूपी हाथ बाप दादा के हाथ में दे दो तो परीक्षाओं रूपी सागर में हिलेंगे नहीं। బుద్ధి రూపీ హస్తాన్ని బాప్ దాదా యొక్క చేతిలో ఇవ్వండి, అప్పుడు పరీక్షల రూపీ సాగరంలో ఇంకా కదలకుండా నిశ్చలంగా ఉండగలుగుతారు అంటున్నారు। ఇంకా కదిలిపోవడం అనేది ఉండదు। మన చెయ్యి ఎవరి చేతిలో ఉండాలి అంటే బాబా చేతిలో ఉండాలి। ఏ విధంగా మనం నీళ్ళల్లో వెళ్తున్నాము అంటే ఎవరైనా మనల్ని మంచి బలశాలి వ్యక్తి గట్టిగా పట్టుకున్నారు అంటే మనకు ఒక భరోసా, అలాగే మన చెయ్యి కూడా బాబా చేతిలో ఉంది అంటే మనకు కూడా ఒక ధైర్యం। కాబట్టి ఇంకా మనం కూడా కదలకుండా ఉండగలుగుతాం। लवलीन स्थिति का अनुभव करो, जब मन ही बाप का है तो फिर मन कैसे लगावे, प्यार से कैसे करे, यह प्रश्न ही नहीं उठ सकता। ఇంకా ఎప్పుడైతే నా మనస్సు అనేది బాబాకి ఇచ్చేసాను అని భావిస్తామో ఇంకా బాబా పట్ల ప్రేమను ఎలా పొందాలి, ఎలా ఏర్పరచుకోవాలి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు। బాబాతో మనస్సు ఎలా జోడించాలి, ఎలా ప్రేమ పెట్టుకోవాలి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు। क्योंकि सदा लवलीन है प्यार स्वरूप मास्टर प्यार के सागर बन गए। ఎందుకంటే ఎల్లప్పుడూ లవ్లీన్గా ఉన్నారు, ప్రేమ స్వరూపులుగా, మాస్టర్ ప్రేమ సాగర్లుగా తయారయ్యారు। तो प्यार करना नहीं पड़ता, प्यार का स्वरूप हो गए। కాబట్టి బాబా అంటున్నారు మీరు ప్రేమ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రేమ స్వరూపులుగా అయిపోయారు అంటున్నారు। जितना जितना ज्ञान सूर्य की किरणें व प्रकाश बढ़ता है उतना ही ज्यादा प्यार की लहरें उछलती है। ఎంతెంతగా జ్ఞాన సూర్యుడి యొక్క కిరణాలు ప్రకాశిస్తాయో అంతగా అంత ఎక్కువగా ప్రేమ యొక్క అలలు కూడా వస్తాయి అంటున్నారు। అంత ఎక్కువగా ప్రేమ యొక్క అలలు కూడా వస్తాయి అంటున్నారు। కాబట్టి బాబా పట్ల ప్రేమ ఉంది, బాబా పట్ల స్నేహం ఉంది అంటే ఎలా జోడించాలి అనే ప్రశ్నే రాదు అంటున్నారు। ఎందుకంటే లౌకికంలో కూడా ఏమంటారు, ఎవరి పట్ల ప్రేమ ఇష్టము స్నేహం ఉంటుందో వాళ్ళే గుర్తొస్తారు, మర్చిపోవాలి అనేది ప్రత్యేక శ్రమ ఉండదు। అలాగే ఇక్కడ కూడా ఇంకా లవ్లీన్గా అవ్వాలి బాబా యొక్క ప్రేమలో, ప్రేమ సాగరుల్లో, ఇంకా ఆటోమేటిక్గా అందులోనే ఉంటాం।
ఈరోజటి స్వమానము, నేను మాస్టర్ విశ్వ పరివర్తక ఆత్మ. నేను మాస్టర్ విశ్వ పరివర్తక ఆత్మ. ఓం శాంతి.